పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్యపై కోల్కతాలోని సీల్దాలోని సెషన్స్ కోర్టు ఇవాళ తీర్పును వెల్లడించనుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీంతో వందలాది మంది ప్రజల నిరసనలు చేశారు. కోల్కతా పోలీసులో పౌర వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ గత ఏడాది ఆగస్టు 9న ప్రభుత్వ ఆసుపత్రి సెమినార్ హాల్లో వైద్యురాలిపై నేరానికి పాల్పడినట్లు అభియోగాలు మోపారు. దీనిపై సీల్దా కోర్టు న్యాయమూర్తి అనిర్బన్ దాస్ ముందు విచారణ ప్రారంభమైన 57 రోజుల తర్వాత తీర్పు వెలువడనుంది. ఇక కోల్కతా పోలీసుల నుంచి ఈ కేసును స్వీకరించిన తర్వాత సిబిఐ ఆగస్టు 13న 120 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. 66 రోజుల పాటు విచారణలో సంజయ్ రాయ్ నేరానికి పాల్పడినట్లు తగిన డిఎన్ఏ నమూనాలు, నేరం జరిగిన ప్రదేశంలో దొరికిన వెంట్రుకలతో కూడిన నివేదికను సమర్పించింది. ట్రైనీ డాక్టర్ను అత్యాచారం చేసే సమయంలో నిందితుడి శరీరంపై 5 గాయాలు కనిపించాయని సిబిఐ తరపు లాయర్ వెల్లడించారు. అంతేకాకుండా అతడు సెమినార్ హాల్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో కనిపించకుండా పోయిన అతని బ్లూటూత్ నేరం జరిగిన ప్రదేశంలో దొరికిందని సిబిఐ సీల్దా కోర్టులో చెప్పారు. ఇక ఇవాళ సెషన్ కోర్టు ఈ కేసులో తుది తీర్పుని ఇవ్వనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కోల్కతా జూనియర్ డాక్టర్ హత్య కేసుకు సంబంధించి నేడు సీల్దా కోర్టు కూడా తీర్పు వెలువరించింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే 2024 సంవత్సరంలో ఆగస్టు 9న జూనియర్ డాక్టర్ పై సంజయ్ రాయ్ అనే ఒక వ్యక్తి అత్యాచారం చేసి హత్య కూడా పాల్పడ్డాడు. అయితే దీనికి సంబంధించి పోలీసులు నిందితులను కూడా పట్టుకొని ప్రస్తుతము జైల్లో పెట్టారు. అయితే విచారణకు సంబంధించి 57 రోజుల్లో కూడా తుది తీర్పు రానున్న నేపథ్యంలో 120 మంది సాక్షులను కూడా ఇటు సిబిఐ కావచ్చు, ఇటు పోలీసులు పూర్తిగా వారి వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు. ఎందుకంటే అత్యాచారం సంబంధించిన నేపథ్యంలో సంజయ్ రాయ్ ఒక సీసీ ఫుటేజ్ కావచ్చు, అతను చూసిన కొంతమంది సాక్షులను కూడా పూర్తిగా వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. మొత్తానికి ఈ యొక్క విచారణ 66 రోజుల్లో దీనికి సంబంధించి అధికారులు కూడా విచారణ చేపట్టారు. మొత్తానికి నేరానికి పాల్పడినట్టుగా అతనికి సంజయ్ రాయ్ కి డిఎన్ఏ టెస్టులు కూడా చేశారు. డిఎన్ఏ టెస్టులు చేసిన నేపథ్యంలో అతనికి కొంత నమూనాలు కూడా పోలీసులు సేకరించారు. మొత్తానికి అతని వెంట్రుకలతో కూడిన నివేదికను కూడా అధికారులు సమర్పించారు. మరోవైపు అత్యాచారం చేసిన ఘటనలకు సంబంధించి అతని శరీరం పైన 5 గాయాలు ఉన్నట్లుగా దీనికి సంబంధించి సిబిఐ తరఫున పూర్తిగా ఇటు అతనికి వైద్య పరీక్షల్లో కూడా తేలింది. మరోవైపు చూస్తే ఈ యొక్క కేసుకు సంబంధించి యావత్తు దేశమంతా కూడా చాలా తీర్పు ఏ విధంగా ఉంటుందనేది మాత్రం ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. అయితే ఇదంతా కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూనియర్ డాక్టర్ హత్య పైన కూడా పలు మహిళా సంఘాలతో పాటు వివిధ సంబంధించిన సంఘ నాయకులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు. ఎందుకంటే డాక్టర్కే ప్రాణహానికి పూర్తిగా దీనికి సంబంధించి ఆమె సేఫ్ గా లేనప్పుడు తమకు ఎలా సేఫ్ ఉంటుందని చెప్పి కూడా మిగతా డాక్టర్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీనిపైనే కోర్టు మాత్రం ఏ విధంగా తీర్పిస్తుందని మాత్రం వేచాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.